పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పెన్షన్లు అందజేసే కార్యక్రమంలో కొన్ని అంశాలను చాలా అంశాలను ప్రసంగించారు. అందులో మెయిన్ అంశాలు అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వస్తే పెన్షన్లు తగ్గించేస్తుంది, ఆపేస్తుంది అన్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చాక పెన్షన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదు. 2, భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటాను అన్నారు పవన్. మరి శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నాను అని తెలియచేశారు. మరియు పంచాయతీరాజ్ శాఖలో సరైన జ్ఞానమైన అద్భుతమైన అధికారులు ఉన్నారు, వారిని సరిగ్గా వినియోగించుకోవడం అనేది చేయాలి అని చెప్పారు. కనీస పరిశుభ్రత, శుభ్రమైన మంచినీరు ఇవ్వటం అన్నది ప్రాథమికమైనటువంటి ప్రస్తుత కర్తవ్యమని తెలియజేశారు. మరలా నేను బాగా పనిచేసి మీ మన్నన పొందితే నాకు మరింత ఆనందం వస్తుందని అన్నారు. అంటే విజయయాత్ర చేస్తే బాగుంటుందని చాలామంది సలహా ఇచ్చారు. కానీ ఈయన మాత్రం, పవన్ కళ్యాణ్ గారు మాత్రం, పనిచేసి మీ మన్నన పొందితే నాకు మరింత ఆనందం వస్తుంది, అప్పుడు మాత్రమే నేను ఎమ్మెల్యేగా నేను గుర్తించుకుంటాను అని అన్నారు. మరి దేశంలోనే పిఠాపురంను మోడల్ నియోజకవర్గం చేయాలనే కాంక్ష ఉందని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.